ప్రభువా, నా పెదవులను నా హృదయమును శుద్ధి చేయుము. నేను నీ పవిత్ర సందేశమును ప్రజలకు వినిపింతును. పితకు పుత్రునకు పవిత్రాత్మకు స్తుతులు, ఆదిలో వలె ఇప్పుడును ఎల్లప్పుడును కలుగునుగాక. సామాన్య కాలములో 21వ ఆదివారము. ప్రియమిత్రులారా, మన ప్రపంచములో చాలామందికి ఏదో ఒక మతం అంటూ ఉంటుంది. వారు ఆ మత సిద్ధాంతాలను గాఢంగా నమ్ముకుంటారు. ఎవరికి వాళ్ళే మా మతమే గొప్ప అనే భావంతో జీవిస్తూ ఉంటారు. ఈ నమ్మకంతోనే పరమతాన్ని దూషిస్తారు కూడా. ఎవరి మతం వాళ్లకు గొప్ప మాత్రమే కాదు, అదే సర్వరక్ష అని కూడా భావిస్తారు. సర్వసాధారణంగా మనం యూదులను దేవుడు ఎన్నుకొనిన ప్రజలు అని అంటూ ఉంటాం. క్రైస్తవులు కూడా మేము దేవుడు ఎన్నుకొనిన ప్రజలం అని చెప్పుకుంటూ ఉంటారు. హిందువులు కూడా మేము మా ముక్తిదాతకు చెందిన దైవర్షులం అని చెప్పుకుంటారు. ముస్లిం సోదరులు కూడా తమ్ము తాము దైవ సంబంధులమని చెప్పుకుంటారు. మా అల్లాయే అందరికంటేనూ ఘనుడు అని కూడా వారు భావిస్తారు. బౌద్ధుల విషయంలో కూడా ఇలాంటి భావం లేకపోలేదు. వారు అనుసరించే మార్గం ముక్తిని దయచేస్తుంది అని అంటారు. దీని ప్రకారం యోచిస్తే ఏ మతానికి ఆ మతమే గొప్ప. ఆయా మతాలు ఆయా భక్తులకు సురక్షితమైన స్థానాలు, అవే వారికి రక్షణ సాధనాలు. అందువలన మనం ఏ మతాన్ని తక్కువ చేసి మాట్లాడినా ఆ మతస్థులకు వెర్రి కోపం వస్తుంది. వెర్రి కోపమే కాదు, కక్షాపూరితమైన ద్వేషాగ్నులు కూడా బగ్గుమని కారుచిచ్చు ఏర్పడుతుంది. ఇక దానిని మనం ఆర్పలేము. అందుచేత ఇప్పుడు మనం ఎవరి నమ్మకాన్ని వారికి వదిలివేసి రక్షింపబడేది ఎందరు, కొందరేనా అనే ప్రశ్నపై దృష్టిని సారించుదాం. ఆ ప్రశ్నను క్రీస్తు ప్రభువు ఎదుర్కొనిన విధానమును పరిశీలించుదాం. లూకా సువార్తకారుడు ఇట్లు పేర్కొన్నాడు. అధ్యాయం 13 వచనాలు 22 నుండి 30 వరకు. యేసు ప్రభువు వాడవాడలా పల్లెపల్లెలా పర్యటిస్తూ ఉన్నాడు, బోధిస్తూ ఉన్నాడు. యెరూషలేము దిక్కుగా ప్రయాణం సాగిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఒక వ్యక్తి ప్రభువును సమీపించాడు. అతడు యేసువును ఒక ప్రశ్న అడిగాడు. అయ్యా, రక్షణ పొందువారు కొలది మంది మాత్రమేనా అని. ఈ ప్రశ్నకు యేసు ప్రభువు అవుననో కాదనో సూటిగా సమాధానం చెప్పలేదు. కానీ రక్షింపబడాలంటే ఏమి చేయాలో చెప్పాడు. అనగా ఎందరు రక్షింపబడతారు, ఎక్కువ మందా తక్కువ మందా అని ప్రశ్నించే ముందుగా రక్షణ మార్గంలో ఎంతమంది ప్రయాణిస్తున్నారు అనేది ప్రధానమైన ప్రశ్న అని ప్రభువు సూచించాడు. కనుకనే క్రీస్తు ప్రభువు ఇరుకైన మార్గమున ప్రవేశింపుడు, అనేకులు ఆ ద్వారమున ప్రవేశింప ప్రయత్నింతురు, కానీ అది వారికి సాధ్యపడదు అని తెలియజేశాడు. లూకా 13:24. ఈ మాటల భావం ఇది: దేవుని రాజ్యపు ద్వారం లోపల నుండి తెరవబడుతుంది. దేవుడే ఆ ద్వారాన్ని తెరచి ఉంచుతాడు. అప్పుడు దానిలో ప్రవేశించదలంచే నరులు శ్రమించవలసి ఉంటుంది. ఎందుకనగా ఆ ద్వారం చాలా ఇరుకైన ద్వారం, విశాలమైన ద్వారం కాదు. ఆ ద్వారం గుండా అందరూ ప్రవేశించాలని ఆశిస్తారు, ప్రయత్నిస్తారు కూడా. కానీ ఆ ద్వారం గుండా ప్రవేశించటానికి కొన్ని ఆంక్షలు, నియమాలు ఉంటాయి. ఆ ఆంక్షలను, నియమాలను తూచా తప్పక నెరవేర్చగలిగిన వారు మాత్రమే ఆ ఇరుకు మార్గము గుండా ప్రవేశింపగలుగుతారు, లేకుంటే లేదు. దీనిని బట్టి రక్షింపబడే వారి సంఖ్య ఆధారపడుతుంది. ఈ ఇరుకు మార్గం క్రీస్తు ప్రభువు నడచిన శిలువ మార్గమే. ఈ విషయానికి క్రీస్తు ప్రభువు మరొక కోణాన్ని జత చేశాడు. ప్రభువు ఇట్లు అన్నాడు: గృహ యజమానుడు ద్వారము మూసివేసినప్పుడు మీరందరూ వెలుపల నిలబడి తట్టుచూ, అయ్యా,
తలుపు తీయుడు అని అందురు. మీరు ఎచట నుండి వచ్చితిరో నేను ఎరుగను అని ఆయన సమాధానమిచ్చును. అప్పుడు మీరు, మేము మీతో అన్నపానీయములు పుచ్చుకొంటిమి, మా వీధులలో మీరు బోధించితిరి అని చెప్పనారంభింతురు. కానీ అతడు మీతో, మీరు ఎచట నుండి వచ్చితిరో నాకు తెలియదు, దుష్టులారా నా నుండి తొలగిపొండు అని చెప్పును అని వివరించాడు. లోకా 13:25 నుండి 27 వరకు. ఈ మాటల్లో ఒక ముఖ్యమైన అంశాన్ని క్రీస్తు నొక్కి వక్కాణించాడు. అదేమిటంటే, దైవరాజ్యపు ద్వారం శాశ్వతంగా తెరచి ఉంచబడదు. కొంతకాలం గడచిన తరువాత అది మూసివేయబడుతుంది. ఆ పిమ్మట ద్వారం గుండా ప్రవేశించే అవకాశం ఉండనే ఉండదు. మీరు ఎచట నుండి వచ్చితిరో నేను ఎరుగను అని అంటే, ప్రభువు వారిని దైవరాజ్యంలో ప్రవేశించ అర్హత గలవారుగా గుర్తింపడు. వారిని అయోగ్యులుగానే పరిగణిస్తాడు. ద్వారం మూసివేసేటంత వరకు ఇరుకు మార్గము గుండా ప్రయాణించే ప్రయత్నం చేయకుండా అలక్ష్యంగా ఉండి కూడా వారు పైకి మాత్రం యేసుతో, అయ్యా నీవు మా వాడవే గదా, మేము నీతో పాటు కలిసి భుజించాము, నీవు మా వీధుల గుండా ప్రయాణించి బోధించావు గదా, మేము నిన్ను ఎరుగుదుము అని బిగ్గరగా అరచి మరి నిర్ధారిస్తున్నారు. కాని ప్రభువు వారితో, మీరు నా వారు కాదు అని బదులు చెబుతాడు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం ఏమిటంటే, తలుపు మూసిన తరువాత వచ్చి పెడబొబ్బలు పెడుతూ తలుపులు తెరువండి అని అరుస్తున్న వీరు సరి అయిన వ్యక్తులు కారు. ప్రభువు మాటల్లోనే చెప్పాలంటే, వారు చెడ్డ పనులు చేస్తూ కాలయాపనం చేసిన దుష్టులు. అనగా దుష్టక్రియలకు అలవాటు పడి దేవుని బోధలను ఆఖరి క్షణము వరకు అలక్ష్యం చేసే నీచ స్వభావులు వీరు. దైవరాజ్యంలో ప్రవేశించే అర్హతను వీరు కోల్పోతారు. ఇక్కడ నేను ఒక విషయాన్ని విశదీకరించాలి. ప్రభువు దుష్టులు దైవరాజ్యంలో ప్రవేశింపలేరు అని అంటున్నాడే గాని వారు యూదుల, అన్యుల అని చెప్పటం లేదు. క్రీస్తు చూపిన శిలువ బాటలో నడచేవారు, వారు యూదులైనా అన్యులైనా మరొకరైనా తేడా ఏమీ ఉండదు. ఇరుకు మార్గములో నడిస్తే చాలు, రక్షణం వారిది అవుతుంది. ఈ కారణం వలన రక్షణం అనేది ఒక మతం పేరును బట్టి లభించదు, కానీ ఇరుకు మార్గాన ప్రయాణించటాన్ని బట్టి ఉంటుంది. దుష్టక్రియలకు దూరంగా ఉంటూ మంచి నడవడిక కలిగి జీవించటాన్ని బట్టి ఉంటుంది. కనుక మనిషి రక్షణం అనేది జాతి, మత, వర్ణ, వర్గాన్ని బట్టి కాక తాను నడిచే ఇరుకు మార్గాన్ని బట్టి ఉంటుంది. ఏ వ్యక్తి అయితే తన పాపాలకు పశ్చాత్తాప పడతాడో, ఏ వ్యక్తి అయితే 600 106 నైతిక విలువలకు కట్టుబడి ఉంటాడో, ఆ వ్యక్తి అయితే దేవుని చిత్త పద్ధతిలో ప్రయాణిస్తాడో, అట్టి వానికి ద్వారం తెరువబడి ఉంటుంది. దానికి భిన్నంగా వ్యవహరించే వానికి అతడు ఏ జాతివాడైనా ఏ మతస్థుడైనా ద్వారం మూయబడుతుంది. ఇది ప్రభువు తన సమకాలికులకు ఇచ్చిన పెద్ద హెచ్చరిక. ఇది సర్వ ప్రజలకు అన్వయించే హితవు, హెచ్చరిక కూడా. పేతురు చేసిన ప్రసంగాన్ని ఒక్కసారి ఈ సందర్భంగా గుర్తు చేసి కొనటం చాలా ఉపయుక్తం. అపోస్తలుల కార్యాలలో ఇట్లు ఉన్నది. అంతటా పేతురు ఇట్లు ప్రసంగింపనారంభించెను, దేవుడు ఎట్టి పక్షపాతము లేక అందరినీ సమదృష్టితో చూచునని నేను ఇప్పుడు గుర్తించి తిని, దేవునికి భయపడుచు సత్ప్రవర్తన కలవాడు ఏ జాతివాడైనను దేవునకు అంగీకార యోగ్యుడే అని ఉంది. అపోస్తలుల కార్యాలు అధ్యాయం 10 వచనాలు 34 నుండి 35 వరకు. క్రీస్తు ప్రభువు ఇంకనూ ఇట్లన్నాడు, అబ్రాహాము, ఈసాకు, యాకోబులను
ప్రవక్తలందరను పరలోక రాజ్యమున కాంచుచు మీరు మాత్రమే వెలుపలకు గెంటివేయబడినప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుకొందురు. తూర్పు పడమరల నుండి ఉత్తర దక్షిణముల నుండి ప్రజలు వచ్చి దేవరాజ్యమున విందునకు కూర్చుందురు అని అన్నాడు. లోక 13:28 నుండి 29 వరకు. ఈ 2 వచనాలు దైవరాజ్యము లోపల ఏమి జరుగుతుందో, మూసివేయబడిన ద్వారం వెలుపల ఉన్నవారి పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో వివరిస్తూ ఉన్నాయి. బయట ఉన్నవారికి ఎలాంటి శిక్షను ప్రభువు ప్రకటించలేదు. కానీ వారు లోపలకు ప్రవేశించే అవకాశం ఉండి కూడా దానిని పోగొట్టుకొని బయట ఉండిపోవటమే వారు అనుభవించే పెద్ద నరకం. దాని నుండి వారు తప్పించుకొనలేరు. దేవునితో ఎంతో సహకరించి సత్ప్రవర్తన కలిగి జీవించి దేవుని యందు దృఢనమ్మకాన్ని నిలుపుకొని ఎన్నెన్నో కష్టాలు అధిగమించి దేవునికి ప్రీతిపాత్రులుగా జీవించిన విశ్వాసపాత్రులకు అబ్రాహాము, ఈసాకు, యాకోబు తదితర ప్రవక్తలు, పునీతుల ఆనందములో వీరు పాలు పంచుకోలేకపోవటమే మహాశిక్షగా మనం భావించాలి. కనుక మనలో ఏ ఒక్కరు కూడా తన స్థాయిని బట్టి కానీ మతాన్ని బట్టి కానీ రక్షణం తన సొంతం అని ఊహించకూడదు. మనలో ప్రతి ఒక్కరం మన రక్షణం కొరకు చాలా శ్రద్ధతో శ్రమించవలసి ఉంటుంది. ప్రేమపూరితమును త్యాగభరితమును రక్షణాత్మకమును అయిన క్రీస్తు ప్రభుని శిలువ మార్గములో మనం పయనించాలి. అప్పుడు మనం ఇరుకు మార్గము గుండా దైవరాజ్యము లోపలికి ప్రవేశిస్తాం. ఇంకను ప్రభువు ఇట్లు అన్నాడు, కడపటి వారు మొదటి వారగుదురు, మొదటి వారు కడపటి వారగుదురు అని. లోక 13:30. ఈ వచనం పెద్ద సవాలునే విసురుతుంది. మనలో ఏ ఒక్కడు కూడా దేవుని అనుగ్రహాన్ని పొందటానికి హక్కుదారు అని తలంచకూడదు. దైవరాజ్యములో మన ఊహలన్నీ తలక్రిందులు అయ్యే ప్రమాదం ఉంది. కనుకనే పునీత పౌలు ఫిలిప్పీయులకు వ్రాసిన లేఖలో, ప్రియమిత్రులారా, మీరు భయముతోనూ వణకుచును మీ రక్షణముకై శ్రమింపుడు అని సూచించాడు. ఫిలిప్పీయులకు వ్రాసిన లేఖ 2:12. ఇంతకు రక్షింపబడటం అంటే ఏమిటి? దేవునితో సఖ్యత కలిగి సోదర ప్రేమతో అన్యోన్యంగా జీవించటమే రక్షింపబడటం. యేసుక్రీస్తు చూపిన జీవన మార్గములో ప్రయాణించటం. ఇది చెప్పటం సులువే గాని ఆచరించటం కష్టం. క్రీస్తు ప్రభుని మాటల్లోనే చెప్పాలంటే, మీరు పరస్పర ప్రేమ కలిగి ఉన్నచో దానిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలిసికొందురు. యోహాను 13:35. అనగా క్రీస్తును పోలి క్రీస్తు ప్రభుని మనస్తత్వముతో క్రీస్తు ప్రభుని పేరిట మనం తోడి మానవులతో అన్యోన్యంగా జీవించటమే రక్షింపబడటానికి బలమైన ఆధారం అవుతుంది. కనుక ఎంతమంది రక్షింపబడతారు అంటే అది మనకు తెలియదు. కానీ దేవుడు మాత్రం అందరూ రక్షింపబడాలని కోరుకుంటాడు అని పవిత్ర గ్రంథం చెబుతుంది. విశ్వజనులందరి రక్షణం అనేది దేవుని సంకల్పం. ఈ సంకల్పాన్ని ఏ దుష్ట శక్తి కూడా చెడగొట్టలేదు. కనుక ఈ విషయంలో తీర్పు తీర్చేవాడు దేవుడే కానీ నీవు నేను కాదు. మీరు ఎక్కడ నుండి వచ్చితిరో నాకు తెలియదు, మీరు ఎవరో నేను ఎరుగను అని ప్రభువు అంటాడు. లోక 13:25-27. ఇది చాలా భయంకరమైన తిరస్కారం. క్రీస్తులోనికి బప్తిస్మం పొందిన విశ్వాసులను మీరు ఎవరో నాకు తెలియదు అని దేవుడు ఎట్లు అనగలడు? క్రమం తప్పకుండా ప్రతి ఆదివారం దివ్య పూజలో పాల్గొనే వారిని ఆయన గుర్తుపట్టలేడా? ప్రశ్నలు సంధించటం బాగానే ఉంటుంది. కానీ క్రీస్తులోనికి జ్ఞానస్నానం పొందినవారు సాటివారిలో ఉన్న క్రీస్తును గుర్తించి ఉండకపోవచ్చును. వీరు తమ తోడివారిని ద్వేషించి, దూషించి, తిరస్కరించి, మోసగించి, పీడించి, వేధించి, పేరు ప్రతిష్టలు చెడగొట్టి
అన్యాయం చేసి అక్రమమైన నేర్పుతో పరులను లోబరచుకొని వారిని అణగద్రొక్కి ఉండవచ్చును. అట్టివారిని క్రీస్తు తన వారినిగా గుర్తించలేడు. ఈ అంశాన్ని మత్తయి సువార్తకారుడు ఇట్లు స్పష్టంగా తెలియచేశాడు. ఈ అత్యల్పులలో ఒక్కనికైనను మీరు మంచిని చేయనప్పుడు నాకును చేయలేదు అని ప్రభువు వక్కాణించును. మీరు నిత్యశిక్షకు వెడలిపోవుదురు, ఇది యథార్థము అని తెలుపును. మత్తయి 25:45. క్రీస్తు మాటల ప్రకారం దైవరాజ్యములో మనం వింతలు చూడవలసి ఉంటుంది. మనం బౌద్ధులని హిందువులు, ముస్లిములు, జ్ఞానవాదులు, నాస్తికులు అని ముద్ర వేసిన వారు మోక్షానికి చేరుకొనటం చూచి మనం ఆశ్చర్యపోవచ్చును. మనం ఊహించనంతటి సంఖ్యలో అన్యులు దైవరాజ్యంలో ప్రవేశించటం గమనించి నమ్మలేకపోవచ్చును. మనం ఇక్కడ సంఘభ్రష్టులు అని ముద్ర వేసిన వారు కూడా అక్కడ మనకు ప్రత్యక్షం కావచ్చును. ఈ భావాన్ని వెల్లడిస్తూనే క్రీస్తు తూర్పు పడమరల నుండి, ఉత్తర దక్షిణముల నుండి ప్రజలు వచ్చి దేవరాజ్యమున విందునకు కూర్చుందురు అని అన్నాడు. లూకా 13:29. ఎందుకంటే వారు ఈ లోకంలో ఏ కోవకు చెంది ఉన్నప్పటికీ వారి జీవిత విధానం మాత్రం క్రీస్తు బోధించిన ప్రేమ సిద్ధాంతానికి అనుగుణంగా ఉండి ఉంటుంది. వారు ఇతరుల కొరకు జీవించిన వారై ఉంటారు. పదుగురి మేలించి శ్రమించిన వారై ఉంటారు. నిరుపేదల ఎడల శ్రద్ధ చూపించి వారికి సేవలందించిన ధన్యతను పొంది ఉంటారు. యేసు ప్రభువు చూపిన ప్రేమ మార్గములో పయనించి క్రీస్తు శిలువ శ్రమలలో భాగస్థులై ఉంటారు. అట్టి పుణ్యాత్ములను, నీతిమంతులను క్రీస్తు గుర్తిస్తాడు. దైవరాజ్యపు విందునకు వారిని ఆహ్వానిస్తాడు. అందువలన మనం అప్రమత్తంగా ఉండాలి. క్రీస్తు విశ్వాసులమైన మనం ప్రభువు మన కొరకు ఏర్పాటు చేసిన బాటలోనే ప్రయాణించాలి. ఆ విధంగా జీవించగలిగితే క్రీస్తు ప్రభువు మనలను తన వారినిగా గుర్తించటం తథ్యం. ఈరోజు మొదటి పఠనం యెషయా ప్రవక్త గ్రంథము నుండి గ్రహింపబడినది. అధ్యాయం 66, వచనాలు 18 నుండి 21 వరకు. ఈ పఠన సారాంశం ఇది. దేవుడు అందరివాడు, అందరి రక్షణాన్ని కోరుకునేవాడు. మన ప్రభువునకు జాతి విభేదాలు లేవు. కనుకనే కేవలం యూదులనే కాకుండా సకల జాతి జనులను యెరూషలేమునకు ఆకర్షిస్తానని ప్రకటిస్తూ ఉన్నాడు. సమస్త ప్రజలను ప్రపంచపు 4 చెరగుల నుండి తన నివాస స్థానమైన యెరూషలేమునకు తోడ్కొని వస్తానని, నేను సర్వ ప్రజల దేవుడనని, అందరికీ నాకు పూజలు అర్పించే యాజకత్వమును అప్పగిస్తానని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. యెషయా ప్రవక్త ప్రవచనం ఇది. నేను జాతులన్నిటినీ ప్రోగు చేయవచ్చుచున్నాను. వారెల్లరూ వచ్చి నా శక్తిని గాంతురు. వారిని నా పేరు ఇంకను వినని, నా మహిమను ఇంకను చూడని జాతుల యొద్దకు పంపుదును. నేను వారిలో కొందరిని యాజకులుగను, లేవీయులుగను నియమింతును. ఇవి ప్రభువు పల్కులు అని అన్నాడు. యెషయా 66, 18వ వచనం, 19వ వచనం, 21వ వచనం. అంతేకాదు, ఈ అన్యజాతుల వారు వారి మధ్య నివసించుచున్న యూదులను సహితం ఒక ప్రదక్షిణగా తోడుకొని వత్తురు. దేవళములో ధాన్యబలిని అర్పించటానికి ఊరేగింపుగా వచ్చినట్లు ఈ ప్రజలందరూ పవిత్ర పర్వతము మీద ఉన్న యెరూషలేము దేవళమునకు వత్తురు, నిజ దైవమును ఆరాధింతురు. వారు గుర్రములు, గాడిదలు, ఒంటెల మీదను, రథములలోనూ డోలికలలోనూ వచ్చి దేవునికి పూజలు సమర్పింతురు. 66:20. ఈ విధంగా సర్వ ప్రజల విమోచకుడైన ప్రభువు అన్ని జాతుల వారికి రక్షణావకాశమును అనుగ్రహిస్తాడు. వారు ప్రభువుతో సహకరిస్తే ఈ రక్షణ కార్యం సంపూర్తిగా సఫలీకృతం అవుతుంది. ఈ ఆదివారపు 2వ పఠనం హెబ్రీయులకు వ్రాసిన లేఖ నుండి గ్రహింపబడినది. అధ్యాయం 12, వచనాలు 5 నుండి 7, 11 నుండి 13 వరకు. ఈ పఠనం క్రమశిక్షణను గూర్చి మాట్లాడుతుంది. దేవుడు తాను ప్రేమించిన వారిని శిక్షించును, అనగా శిక్షణనిచ్చును.
తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. మీరు పొందు బాధలన్నిటినీ తండ్రి విధించిన శిక్షగా సహింపుడు. ఎట్లనా మీరు బాధలు పడుట దేవుడు మిమ్ము తన పుత్రులుగా భావించుచున్నాడని నిరూపించును. ఏలనా తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? హెబ్రేయులకు రాసిన లేఖ 12వ అధ్యాయం 5-7 వరకు. మనము శిక్షింపబడినప్పుడు మనకది దుఃఖకరముగానే తోచును గాని సంతోషకరము కాదు. కానీ తదనంతరమట్టి దండనచే క్రమశిక్షణ పొందిన వారు నీతిమంతమైన జీవితమును బహుమానముగా పొందుదురు. 12:11 జీవిత పరీక్షలన్నిటినీ దిద్దుబాటుగను శిక్షగను పరిగణింపవచ్చును. ఇక ఇది ఒక తండ్రి తన కుమారునికి విద్యాబుద్ధులు నేర్పించటంలో అంతర్భాగంగా భావించాలి. ఈ అంశం బైబిలునందరి ఇతర తావుల్లోనూ కనిపిస్తుంది. ఉదాహరణకు యోబు గ్రంథంలో దేవుడు శిక్షించి చక్కదిద్దిన నరుడు ధన్యుడు, కనుక నీవు ప్రభువు శిక్షకు కోపింపవలదు. దేవుడు నరుని వ్యాధిపాలు గావించి అతని శరీరమును బాధతో నింపి అతనికి బుద్ధి చెప్పును అని ఉంది. యోబు 5:17, 33:19. కీర్తనల గ్రంథంలో ఇట్లుంది: ప్రభు నీవు ఉపదేశము చేయు నరుడు ధన్యుడు, నీవు ధర్మశాస్త్రము బోధించు జనుడు భాగ్యవంతుడు అని. కీర్తన 94:12. సిరాకు గ్రంథం కూడా ఇట్లు చెబుతుంది: విజ్ఞానము ఆర్జింపవలెనన్న మొదట కష్టముగా ఉండును, భయము నిరుత్సాహము కలుగును. అది తనను ఆర్జింపగోరు నరులను కఠినమైన క్రమశిక్షణకు గురిచేయును, తనకు నమ్మకము కలిగిన దాకా వారిని పరీక్షించునని. సిరాక్ 4:17. ఎవరైనను నా తలంపులకు గాను నన్ను దండించినచో, విజ్ఞానము నా హృదయమునకు శిక్షణమునిచ్చినచో ఎంత బాగుండును. నేను తప్పు చేసినప్పుడు శిక్షను అనుభవింపవలెను, నా అపరాధములన్నిటికీ దండనమును పొందవలెను అని కూడా సిరాకు గ్రంథం 23వ అధ్యాయం 2వ వచనం చెబుతుంది. అప్పుడు నా తప్పులు పెరిగిపోకుండును, నేను మితిమీరి పాపములు కట్టుకొనకుందును. అప్పుడు నేను నా విరోధులకు దొరికిపోకుందును, వారు నన్ను గేలి చేయకుందురు అని. పాపమును నివారించాలన్నా, దేవుడు సూచించు సన్మార్గములో నడవాలన్నా మనం దేవుడు విధించు క్రమశిక్షణకు లోబడి జీవింపక తప్పదు. ఇదే ఇరుకు మార్గం, ఇదే మోక్ష ద్వారం, ఇదే జగజ్జనులందరి రక్షణ ద్వారం. కనుక ఈనాటి మాట ఇది: జీవిత పరీక్షలను ఎదిరించి నిలువుము, ఇరుకు మార్గము గుండా స్వర్గము చేరుము. ఈనాడు ఈ ధ్యానములో పాల్గొని నా ప్రతి భక్తుని దేవుడు దీవించి ఆయురారోగ్యములతో చల్లగా చూచునుగాక. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.